ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసారు. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా రోజులు అయితే అయిపోయింది. సో అన్బాక్సింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చి సో ఇది వచ్చినప్పటికే క్వైట్ ఇంట్రెస్టింగ్. రియల్మీకి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ బ్రాండ్ డిజో మీ అందరికీ తెలిసిందే కదా. సో వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రీమియం TWS బడ్స్ అని కూడా మనం అనుకోవచ్చు, డిజో బడ్స్ జీ ప్రో. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ప్యారలల్గా దీంట్లో మీకు వచ్చేటప్పటికే ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా మనకు రావడం జరుగుతుంది. సాధారణంగా మనం ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేటువంటి పదాలు, ఈ టెక్నాలజీ అంతా కూడా మనం యాపిల్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ టెక్నాలజీ కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే సాధారణంగా మనం ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు సో సరౌండింగ్స్ ఉన్నటువంటి నాయిసెస్ అయితే మనకు వినపడవు. సో కొంచెం క్లోజ్డ్గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు కనుక ట్రాన్స్పరెన్సీ మోడ్ని యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే సరౌండింగ్స్ ఉన్నటువంటి వాయిస్ని కూడా మీరైతే వినగలరు. ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే నాకు తెలియదు, కానీ మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది అరౌండ్ 2500 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డిజో మీ అందరికీ తెలిసిందే కిల్లర్ డివైజెస్ కిల్లర్ ప్రైజెస్లో మన ముందు తీసుకొస్తూ ఉంటుంది. సో ఎనీవే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఇది లాంచ్ అయిన వెంటనే దీని ప్రైస్ ఎంత ఏంటి అనే దాని గురించి. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించి నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇది 28th 29th నా దగ్గరకు వచ్చింది లాస్ట్ ఇయర్. సో నా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ డిజో బ్రాండ్ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి డిజో బడ్స్ జీ ప్రోకి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే. సో బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ విషయానికి వచ్చారంటే డిజో బడ్స్ జీ ప్రో అని చెప్పి ప్రోడక్ట్ ఇమేజ్, అలాగే లెఫ్ట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ లైక్ ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 25 hours ఆఫ్ ప్లేబ్యాక్, 10mm బేస్ బూస్టర్ డ్రైవర్స్తో పాటు లో లేటెన్సీ, అలాగే న్యాచురల్ అండ్ లైట్ డిజైన్తో పాటు డ్యూయల్ మైక్రోఫోన్స్ని కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ బ్రాండింగ్, అలాగే బ్యాక్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పీ 3999 ఉంది. బట్ మాక్సిమం నా ఉద్దేశం ప్రకారం ఇది అరౌండ్ 2500 రూపీస్ బడ్జెట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, టాప్ ఆఫ్ ద బాక్స్ కూడా ఏం లేదు. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సీల్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా ఓపెన్ చేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ప్రోడక్టే రావడం జరిగింది. సో ఫస్ట్ ఇనిషియల్గా దీంట్లో మనకు ఒక యూజర్ మాన్యువల్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో యాజ్ యూజువల్ కానీ దీన్ని మనం చదవం, ఆఫ్ కోర్స్ బేసిక్ ఫీచర్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది కాబట్టి అన్ని మనకు తెలిసినవే. సో ఇక మనకి ప్రోడక్ట్ ఇక్కడ పంపించారు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక దీంతో పాటు మరొక 2 సిలికాన్ టిప్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే డిపెండ్స్ అపాన్ మీ ఇయర్ యొక్క సైజ్ని బేస్ చేసుకొని మీరు ఈ సిలికాన్ బడ్స్ని అయితే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 2 సిలికాన్ బడ్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు USB Type-Cకి సంబంధించినటువంటి ఒక కమ్యూనికేషన్ కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక వీటన్నిటిని పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో హియర్ ఇట్ ఈస్ బడ్స్. ఇక్కడ మీరు చూసారంటే పియానో బ్లాక్ ఫినిష్తో పాటు దీనిపైన మనకి మెటాలిక్ ఫ్లేవర్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో కార్స్లో మనం రెగ్యులర్గా చూస్తాం, చూసారా, సేమ్ అదే విధంగా డిజో అనేటువంటి బ్రాండింగ్తో. ఇక బ్యాక్ సైడ్ మీకు హింజ్ కూడా కనపడకుండా ఇక్కడ ఒక చిన్న నోటిఫికేషన్ లైట్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బడ్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో రియల్లీ క్రేజీ. ఈవెన్ బడ్స్ కూడా మీరు ఇక్కడ చూసారంటే మనకి డ్యూయల్ కలర్, ఒకటి వచ్చేటప్పటికి ఓషన్ బ్లూ, ఎక్కడైతే మనకి టచ్ సెన్సిటివ్స్ ఉంటాయో సో టచ్ సెన్సిటివ్ లేకుండా ప్లాస్టిక్ ఉన్న దగ్గర మనకి బ్లాక్ అండ్ డ్యూయల్ మైక్రోఫోన్స్ని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి ఇక్కడ USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 10 minutes ఛార్జ్ చేశారు అన్నట్లయితే 2 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీని రివ్యూ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ కంపేర్ టు ప్రీవియస్ దాంతో పోల్చారు అన్నట్లయితే చాలా 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 ఇంప్రూవ్డ్ డిజైన్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. ఈవెన్ ఇక్కడ ఉండేటువంటి పైనుండి ఆ పియానో బ్లాక్ ఏదైతే ఉందో గ్లాసీ ఫినిష్ కూడా సింప్లీ అమేజింగ్. ఏమాత్రం మీరు ఒక నార్మల్ TWS పట్టుకున్నారు అనేటువంటి ఫీల్ అయితే రాదు. సో ఒక ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఒక TWS బడ్స్ని వాడుతున్నటువంటి ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు ఈ లాక్ అయ్యేటువంటి సౌండ్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి ఇట్లా రివర్స్లో చేసి ఇట్లా అన్నా కానీ చూసారా ఈ మౌత్ అయితే ఓపెన్ కావట్లేదు, అంటే ఈ డోర్ అయితే ఓపెన్ కావట్లేదు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో తెచ్చారా మరి లాక్తో తెచ్చారో కానీ నిజంగా కంపేర్ టు ప్రీవియస్ దాంతో పోలిస్తే చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మనకి డ్యూయల్ టోన్ కలర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూసారంటే ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ రియల్లీ చాలా 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 బాగుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఉండేటువంటి TWSలో కూడా మనకి డ్యూయల్ కలర్ కాంబినేషన్ మన ముందు తీసుకొచ్చారు. వీళ్ళంట మాత్రం ఓషన్ బ్లూ అండ్ బ్లాక్ కలర్. నిజంగా ఇన్ ఇయర్ కంఫర్ట్స్ కూడా
చాలా 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 బాగుంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దిస్ ఈస్ ఎ సాటిస్ఫాక్షనరీ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. ఇక దీని అవైలబిలిటీ విషయానికి వచ్చారంటే బేసికల్లీ మీకు 2 కలర్స్ లో ఇది అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఒకటి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్, మరొకటి వచ్చేటప్పటికే ఓషన్ బ్లూ కలర్. సో ఆరెంజ్ అయితే ట్రై చేయండి, రియల్లీ బాగుంది. ఇక దీనికి సంబంధించినటువంటి బడ్స్ డిజైన్ విషయానికి వచ్చారంటే రెగ్యులర్ గా మనము స్టిక్ టైప్ బడ్స్ ని ఎలా అయితే చూస్తుంటామో సేమ్ అదే విధంగా ఈవెన్ ఇన్ ఇయర్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో ప్రెషర్ కానీ లేదన్నట్లయితే కొంచెం పెయిన్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్కడ లివ్ అని చెప్పుకోవచ్చు. ఇక వీటి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒక్కొక్క బడ్లో వచ్చేటప్పటికే మీకు జస్ట్ కేవలం 43 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే రావడం జరుగుతుంది. వేరే మీకు కేసింగ్ వచ్చేటప్పటికే 380 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా ఒకవేళ మీరు మ్యూజిక్ విన్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 6 to 7 అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు, అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి మాట్లాడుతున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 3.5 hours 4 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మరొక మంచి విషయం ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. అంటే కేస్తో ఒక్కసారి మీరు దీన్ని కనుక ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే జస్ట్ 10 minutesలో మీకు ఇది ఆల్మోస్ట్ ఆల్ 2 hours బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా కేస్తో మీరు ఒక 25 hours దాకా కంటిన్యూస్గా అయితే యూజ్ చేయొచ్చు. నాన్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయినట్లయితే ఇది కొంచెం తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి 10mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ని ప్రొవైడ్ చేశారు. సో మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో TWSలో సో వాళ్ళైతే ఖచ్చితంగా దీనికి ఒకసారి అయితే ట్రై చేయండి. సో బేస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. బట్ దీంట్లో నాకు ఇన్ ఇయర్ డిటెక్షన్ ఏదైతే ఉందో ఇది మిస్ అయింది. సో అది కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అంటే డైరెక్ట్గా మనం చెవుల్లోకి పెట్టంగానే ఆటోమేటిక్గా ఇది రికగ్నైజ్ అయ్యి పాటలు ప్లే అవుతుంటే చూసారా, సో అలాంటి ఫెసిలిటీస్ అయితే ఇందులో ఉండవు. సో ఇన్ ఇయర్ డిటెక్షన్ కంట్రోల్స్ అయితే ఇందులో లేవు. ఇక వీటికి సంబంధించినటువంటి కాల్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను దీని ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడాను, అలాగే మ్యూజిక్ కూడా విన్నాను. సో మ్యూజిక్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. సో ఫోన్ కాల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నార్మల్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లేదా మీకు ఇంట్లో ఎన్విరాన్మెంట్లో అయితే కనుక పర్వాలేదు, బాగానే ఉంది. బట్ బైక్ డ్రైవ్ చేస్తున్నా లేదా లౌడర్ ట్రాఫిక్ లౌడర్ సౌండ్స్ ఉన్నప్పుడు మీకు ఈవెన్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నా కానీ పెద్దగా అయితే మీకు డిఫరెన్సెస్ అయితే ఏం అనిపించదు. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి అప్ టు 25 dBm దాకా -25 dBm దాకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి అయితే ఇది వర్క్ చేయగలదు. అఫ్కోర్స్ దీంట్లో ఉన్నటువంటి 10mm బేస్ బూస్టర్ డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫెంటాస్టిక్ మ్యూజిక్ లవర్స్ ముఖ్యంగా. ఇక దీంట్లో టచ్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే అఫ్కోర్స్ ఇంత బడ్స్లో మనకి టచ్ ఫీచర్స్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది. సో దీంట్లో మనకి ఈ బార్ అంతా కూడా అంటే సైడ్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు టచ్ బార్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. సో సింగిల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే మ్యూజిక్ ప్లే అవ్వటం లేదా కాల్ ఆన్సర్ చేయటం, డబుల్ ట్యాప్ చేశారంటే రిజెక్ట్ అవ్వటం, లేదన్నట్లయితే మ్యూజిక్ వింటున్నప్పుడు నెక్స్ట్ ట్రాక్ వెళ్ళటం, ట్రిపుల్ ట్యాప్ వచ్చేటప్పటికి మనకి ప్రీవియస్ ట్రాక్. అఫ్ కోర్స్ వీటన్నిటిని కూడా మీరు రియల్మీ లింక్ యాప్ ద్వారా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి ఇదే 2 sides మీరు గట్టిగా 10 seconds ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్కి అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్కి ఇది ఆటోమేటిక్గా స్విచ్ అవటం అయితే జరుగుతుంది. సో ఈ జస్టర్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్గా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇవే కాదండి, ఒకవేళ మీరు కనుక మార్నింగ్ వర్కౌట్ కోసం దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నా కానీ ఇది స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా IP55 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో మనకి ఇది రావడం జరుగుతుంది. అంతేగాని స్విమ్మింగ్ ఇట్లాంటి వాటికి అయితే ఇది మీకు ఉపయోగపడదు. దీంట్లో కూడా మీకు 88 milliseconds కి సంబంధించినటువంటి లేటెన్సీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో గేమింగ్ వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వాళ్ళు కూడా దీన్ని ఒకసారి అయితే కన్సిడర్ చేయొచ్చు. సో రెస్ట్ మీకు ఏంటంటే 120, 130 సో వాటితో కంపేర్ చేశారు అన్నట్లయితే TWSలో అది కూడా మనకి బ్లూటూత్ దానిలో 88 microseconds లేటెన్సీ అని అంటే ఇది క్వైట్ కామన్ అనే నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ మీరు OTT చూస్తున్నప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎటువంటి ల్యాగ్ లేదని అనుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ డిజో బడ్స్ Z Proకి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే నా రివ్యూ అయితే. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ని బేస్ చేసుకొని దీన్ని పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అనేది ఆధారపడి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నాకైతే ప్రైస్ తెలియదు. మోస్ట్లీ ఇది 2500 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ బడ్జెట్లో తెస్తే కనుక నిజంగానే ఇది వెరీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. బట్ ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఇన్ ఇయర్ డిటెక్షన్ సెన్సార్స్ అయితే లేవు. సో ఆ ఒక్కటి కూడా తీసుకొచ్చుంటే కనుక నిజంగా ఇది కిల్లర్ డివైస్ అని నా అభిప్రాయం. ఒకవేళ 2500 రూపీస్ బడ్జెట్లో తీసుకొచ్చారు అన్నట్లయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.